తీసుకొచ్చింది. మేడం గారు ఒక మాట చెప్పారు, ఏంటి తెలుసా? మేడం గారు జీతం ఇచ్చేశారన్నారు. జాగ్రత్త, మా సార్ కోపడాను, మొత్తం జీతం మొత్తం ఇచ్చారు అనుకోండి. ఆ అటెండర్కి జీతం ఇచ్చారు, మేడం జీతం మొత్తం తీసుకెళ్ళివ్వలే. మళ్ళీ మా సారు నాకు తెలియకుండా ఎప్పుడు ఇచ్చి అంటారు. అనవసరంగా వచ్చి మేము వచ్చి గొడవలు పెట్టినట్టు ఉంటుంది కదా సార్. ఓకే, మేడం గారికి ధన్యవాదాలు. అమ్మ 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తానమ్మా, ఎందుకంటే అందరు కూడా పెద్దలు ఉన్నారు, రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో ఫంక్షన్ కూడా ఉందంట తెలిసింది. 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ముందుగా ఇక్కడ పుష్పగుచ్చంతో మేడం గారిని అభినందించి వెళ్తారంట. చప్పట్లు కూడా అభినందించడానికి వచ్చారు. చేతులు ఖాళీగా ఉన్నాయి కదా మనకి, 1:30 తర్వాత కదా బిజీ అయ్యేది చేతులు. ఓకే సార్, డాక్టర్ గౌతమ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఓకే సార్, సార్కి తర్వాత మనం లంచ్కి వెళ్ళిపోయి హాయిగా మాట్లాడుకుంటూ తిన్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని చాలా క్లుప్తంగా ఒక 2-3 విషయాలు మీరు అందరూ కవర్ చేసినవి కాక కవర్ చేయని ఒక 2-3 విషయాలు మాత్రమే మీతో ముచ్చటించి ముగిస్తాను. నా శ్రీమతి శారద తను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నాకు తెలుసున్నంత మటుకి ఆవిడ పరిపూర్ణమైనటువంటి తన యొక్క కంట్రిబ్యూషన్ని పరిపూర్ణంగా చేసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆవిడ నిబద్ధత గురించి చెప్పాలి అంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆ కొన్ని ఉదాహరణల గురించి నేను చర్చించదలుచుకున్నాను. బేసికల్గా ఏంటంటే తను వృత్తిపరంగా ఏమేం చేశారనేది తన సహచరులైనటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మనకు తెలియజేశారు. అలాగే మా బంధువర్గంలోని కూడా తన యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, తను ఏ విధంగా బిహేవ్ చేసింది అనేది మీకు అందరికీ తెలియజేశారు. దాంట్లో ఎక్కువగా మాట్లాడకుండా నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందు చూపించి, అంటే తన యొక్క ఉపాధ్యాయ వృత్తిలో తనకి ఎంతటి ఔన్నత్యాన్ని తను సంపాదించుకున్నది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ నేను మీతో చర్చించేసి తొందరగానే ముగిస్తాను. మేము ఒకసారి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నా నేటివ్ ప్లేస్ రాజమండ్రి కాబట్టి నేను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను. మేబీ అది గోదావరియో గౌతమి ఎక్స్ప్రెస్ అయ్యి ఉండొచ్చు. అవతల సైడ్ నుంచి మాకు ఇంకా ట్రైన్ రాలేదు. ఒక ట్రైన్ వెళుతుంది, అది ఏంటంటే భువనేశ్వర్ టు హైదరాబాద్ వచ్చే ట్రైన్. ఆ ట్రైన్ వస్తుంటే మాకంటే ముందు ఆ ట్రైన్ వచ్చింది, ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఆగినప్పుడు ఆ ప్లాట్ఫామ్ నుంచి ఒక అబ్బాయి పరిగెట్టుకుని కిందకు వచ్చాడు. మేము ఇట్లా ఒక బెంచ్ మీద కూర్చున్నాం, మా చుట్టాలందరూ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికని వచ్చారు. ఒక అబ్బాయి ట్రైన్ నుంచి దిగి కిందకు వచ్చాడు. కిందకు వచ్చి మాకు ఏం జరుగుతుందో తెలియలేదు, ట్రైన్ దిగి వచ్చి కింద కూర్చున్నాడు. తన ఎదురుగుండా కూర్చుని తను 2 కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని ఉంటే మేము చాలా ముందు కన్ఫ్యూజ్ అయ్యాం, ఈ అబ్బాయి ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఇలా ఎందుకు కాళ్ళు పట్టుకుని కూర్చున్నాడు అని చెప్పేసి. తల తీసుకొచ్చి తన కాళ్ళమే పెట్టి ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఈ మేడం వారి దయ వల్ల, ఈవిడ నాకు చదువు చెప్పడం వల్ల నేను ఒక పర్టికులర్ ఏ స్కూల్లో నాకు తెలియదు, ఆ బబ్బుగూడ స్కూల్లో తను మేడం గారు నాకు టీచర్గా ఉన్నప్పుడు మాకు చెప్పినటువంటి పాఠాలు, తద్వారా ఆవిడ చెప్పినటువంటి మంచి విషయాలని దృష్టిలో పెట్టుకుని నేను బాగా చదువుకున్న తర్వాత ఇప్పుడు నేను అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి, ఏఈగా పనిచేస్తున్నాను ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అని చెప్పి, ట్రైన్ వెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా తల తీసేసి పైకి మాకందరికీ నమస్కారం చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన మమ్మల్ని ఏ విధంగా ఆలోచింపజేసిందంటే, మీ అందరిలో చాలామంది ఉంటారు, కోటీశ్వరులు ఉండొచ్చు, నాకు తెలుసు చాలామంది కోటీశ్వరులు ఇక్కడ ఉన్నవాళ్ళు. మీరు సంపాదించుకున్నది డబ్బు, మీ వృత్తిపరంగా మీరు సంపాదించుకున్నటువంటి గౌరవం అయి ఉండొచ్చు. బట్ ఏకైక ఒక్క టీచర్కి మాత్రమే ఇటువంటి గౌరవం దక్కుతుంది. ఇది
నాకు పర్సనల్గా ఒక టీచర్ని నేను భారీగా వచ్చినందుకు గర్విస్తూ చెప్తున్నాను అనమాట అండి ఈ విషయాన్ని. ఇటువంటి సంఘటన మేబీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, జరిగి ఉండకపోవచ్చు, బట్ దీనికి మాత్రం నేను గర్విస్తున్నా. మేమందరం కూడా మేము చేసినటువంటి సర్వీసెస్లో మంచి పొజిషన్స్లో చేసి ఉంటాం, మంచి పొజిషన్స్లో బాగా ఎక్కువ డబ్బులు కూడా సంపాదించుకుని ఉండొచ్చు. బట్ రామారావు సార్ చెప్పినట్టుగా మేము సంపాదించుకునేది కోట్లు కాదండి, వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవం, ఆ గౌరవానికి విలువ కోట్ల కంటే ఎక్కువ. అటువంటి గౌరవాన్ని ఆవిడ పొందారు. సో తద్వారా ఏంటంటే ఈ రోజున ఒక సన్మాన సభ జరిగింది. మొన్న కాకునూరు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ సన్మాన సభ జరిగినప్పుడు శారదా గారి పదవీ విరమణ మహోత్సవం అని చెప్పేసి ఒక షీల్డ్ అది ప్రజెంట్ చేసి అందులో పెట్టినప్పుడు అందులో ఏం చేశారంటే శారద గారిది ఆయన హస్బెండ్ అయినటువంటి కృష్ణాజీ గారి ఫోటో కూడా పెట్టారు. అక్కడ ఆ గౌరవం నాకు కలగటం కేవలం ఆవిడ వల్లే, అది నా వల్ల కాదు, ఆవిడ వల్లే ఆ గౌరవం నాకు వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడిని అనమాట, ఈవిడికి స్కూల్లో ఉన్నటువంటి పిల్లల మీద ఉన్నంత ఆదరణ లేకపోతే ప్రేమ అభిమానాలు అవన్నిటిని కుటుంబం మీద లేదేమో అనుకునేవాడిని. కానీ ఆవిడ ఈక్వల్ జస్టిస్ చేసిందండి. ఎక్కడ కూడా వెనకపోలేదు తను. కుటుంబ పరంగా మాకు ఏ విధమైనటువంటి ఒక గృహిణిగా తను ఏ విధంగా పనులు చేయాలనేది సమస్తం నిర్వహించింది తను. ఏ ఒక్కదాంట్లోనూ కూడా లోటు చేయలేదు. అందుకు కూడా నేను గర్విస్తున్నా. ఇంతే. ఈ మిగతా విషయాలన్నీ కూడా తను వృత్తిపరంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు సోదరులందరూ చెప్పారు. తర్వాత మా రిలేషన్స్ కూడా వాళ్ళు చెప్పారు ఆవిడ యొక్క క్రమశిక్షణ మంచి చెట్ల గురించి. ఈ 2-3 విషయాలు మీతో చర్చించుకుని ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము మా ఆతిథ్యాన్ని మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మా భోజనాలు చేసి మీరు వెళ్ళాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెంకటయ్య గారు తీసుకోండి. నాకు అడ్రస్ దొరకడం లేట్ అయ్యి వచ్చాను. ముందుగా ఏంటంటే మా అక్క, మా బావగారు చెప్పిన దాని ప్రకారము నాకు 2001 నుంచి మా అక్క పరిచయము. 2001లో ఆమెకేంటంటే ఒక మంచి సంకల్పం మాత్రం బాగుంటుంది. ఏదైనా నేను చేయగలుగుతా. 2 రూములు ఉన్న బబ్బుగూడ స్కూల్లో 2 టీచర్లతోని ఆ స్కూల్ని హై స్కూల్ వరకు చేసి, ఇప్పుడు మా బావగారు చెప్తున్నారు వాళ్ళ స్టూడెంట్ 10 ఏళ్ళు అక్కడ బబ్బుగూడ స్కూల్లో పనిచేసి అంత మంచి పాఠశాలను చేశాను. ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఆమె సంకల్పం ఏంటంటే ధైర్యం ఏందో తెలియదు. ఓ రోజు ఎంఈఓ గారు స్వర్గీయ వెంకటరామరెడ్డి గారు యూనియన్ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు గొడవలు ఎందుకు, మధ్య మార్గంగా శారద నువ్వు ఉండమ్మా, ఇంకో ప్రెసిడెంట్ మేడం ఉమారాణి మేడం ఉన్నప్పుడు మధ్య మార్గంగా వాళ్ళు జెంట్స్ అంతా గొడవ పడుతుందంటే నేను చెయ్యను అని ఒక మాట అనలే. మహిళాయులు కూడా అంతమంది ఉమ్మడి బాలానగర్ మండలు ప్రతి సమస్యలు చేసుకుంటూ దేనికి కూడా భయపడే వ్యక్తి కాదు మా అక్క. నాకు పర్సనల్గా అయితే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నువ్వు ఖర్చులు తక్కువ చేసుకో, మంచిగా ఉండు, పిల్లల్ని బాగా చదివించుకో. మా బావగారు కూడా నేను ఎప్పుడు అడుగుతుంటా, ఇంటర్ అయినప్పుడు కూడా బావ మరి ఇట్లా మీ అల్లుడు ఇంజనీరింగ్ చేస్తాను ఏ గ్రూప్ తీసుకోండి, ఏదైనా తీసుకోమని మంచిగా చదువుకోమని చెప్పేసి నా పిల్లల విషయంలో కానీ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అక్క దగ్గరుండి, అంటే మీ ఇక్కడ ఉన్న టీచర్లు అర్నక్ ఉంది, స్వరూప్ ఉంది, జ్ఞానేశ్వరి, జయశీల అందరు ఒక కుటుంబం లాగా ఉండేవాళ్ళము. నాకు ఆ రకంగా చేసాను. చివరికి ఒకరోజు నన్ను ఒకరు మోసం చేసి ఒక 15 లక్షలు మిగిలితే సేమ్ టైంలో ఇల్లు కట్టుకునేటప్పుడు అక్క నాకు ఇట్లా అంటే మా బావగారు ఇంటికి పిలిచి నాకు డబ్బు సాయం చేసి, అంటే మొత్తానికి ఒకటి ఏంటంటే మంచి చేసే వాళ్ళకు మంచి రోజులు ఉన్నాయి. మా అక్క అపాయింట్మెంట్ అప్పుడు మొయినాబాద్లో ఎంత కష్టపడి చేసిందో తొలినాళ్ళల్లో రిటైర్మెంట్ ముంగట నాకు ప్రమోషన్ వచ్చిందని నేను సంతోషపడ్డాను. నేను చదివినే కదా, నేను చదువుకు నేను ప్రమోషన్ తీసుకుంటున్నా అన్నారు. సూరారం మంచి స్కూల్ వచ్చింది, బాగుంది అనుకోకుండా 317లో అక్క పాపం ఎప్పుడైతే అపాయింట్మెంట్ అప్పుడు ఎంత దూరం వెళ్ళి పనిచేసిందో రిటైర్మెంట్ టైంలో కూడా పాపం అక్కగా అదృష్టం అంత మంచి చేస్తే వాళ్ళకైతే. అందుకే నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా
అసలు మా అక్క చెప్పిన దాంట్లో నేను 5% కూడా చదువు చెప్పలేదు. ఒక 1200 1500 తీసుకున్నప్పుడు చెప్పిన పిల్లలకు. తర్వాత హెడ్ మాస్టరు, యూనియన్లు ఇవి అంత మంచిగా పనిచేస్తే పాప మా అక్కకు అంత దూరం 370 లేచింది. మేము ఆమె దాంట్లో 50% కూడా నాకు ఆ రోజు ప్రమోషన్ రాలే, బాధపడ్డా. ఒకవేళ ప్రమోషన్ ఆ రోజు వచ్చి ఉంటే నేను కూడా మా అక్క లెక్క 317లో జూనియర్ అయ్యి నేను కూడా షాద్ నగర్ ఎట్టే వెళ్తుండే. ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు మా అక్కకు మాటిస్తున్నా, సేమ్ మా అక్క అడుగుజాడల్లోనే వచ్చిన నెల రోజుల నుంచి ప్రతిరోజు పిల్లలకు చదువు చెప్పడము, మా ఉన్న టీచర్స్తోని అందరికి మంచిగా చెప్పి ఒక నెల రోజులనే ఒక మంచి ఉపాధ్యాయుడు వెంకటే అసలు చదువు చెప్పడు, యూనియన్లు ఆఫీసులు తిరుగుతా అనుకునే వాళ్ళ నుంచి వెంకటే చదువు చెప్తుండు, కుర్చీలో కూర్చుంటుండు అనే కాడికి వచ్చింది. ఎప్పుడున్నా మా అక్క, బావ, మా అల్లుడు, మా కోడలు, కూతురు అందరూ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తాం. విషయాలు చెప్పారు. ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు అయిపోయిందమ్మా, క్లోజ్ చేస్తున్నాను. ఈయన ఏంటి గంటల సాగుతుంది అనుకుంటున్నారేమో. మేము ఆల్రెడీ అక్కడ సార్కి సన్మాన పత్రంలో సార్ బొమ్మ వేశారు, ఇద్దరు బొమ్మలు వేశారు, ఇద్దరు ఫోటోలు వేశారు. కానీ మేము మేడం గారు బొమ్మ వేసాం. కారణం ఏంటి తెలుసా? మేడం గారి గుండెలో సార్ ఉన్నారనే ఉద్దేశంతో ఈ సన్మాన పత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన రాసాం. ఏంటంటే అది ఓపెన్ చేసి సార్ చేతుల మీద ఓపెన్ చేస్తాం. తర్వాత మా స్టాఫ్ అంతా వచ్చి సన్మానం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవ్వగానే కానీ సన్మానాలు స్టార్ట్ అయిపోతాయి. అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసింది. ఎండింగ్ అంటున్నాడు కానీ రావట్లే అనుకున్నాను. రండి సార్. బాగా చేశారు. ముందు ఒక్కసారి ఇప్పుడు దాకా అందరు విన్నారు కదా, నేనేం చెప్పనమ్మా, చాలా ఉంది కానీ నేను చెప్పను, నాకు అర్థమైపోయింది. చూడండి, 34 ఏళ్లకు పైగా ముగ్ధులను చేస్తూ విద్యారంగంలోని వినూత్నతలను విశదపరుస్తూ మీకంటూ ఓ పేజీ సృష్టించుకొని సార్థక నామధేయురాలిగా, అమ్మగా, ఆత్మీయురాలిగా, ఆపన్న హస్తురాలిగా, ఆత్మీయులకు చిరునామాగా నిలిచిన గురు శిరోమణి, మృదు స్వభావి, శాంతమూర్తి అయిన శ్రీమతి గుండగల శారద ఎస్ఏ సోషల్ గారి పదవీ విరమణ సందర్భంగా మా షాపూర్ నగర్ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి మిత్ర బృంద సన్మాన సుమాంజలి. ఏంటది? ఆ సుమాంజలి చెప్పాలి కదా, చెప్తా. శారద గారి గురించి బ్రీఫ్గా ఆమె వివరాలు కొన్ని రాశాము సైడ్కి. శ్రీమతి శారద ఎస్ఏ సోషల్, జననము 9/7/1963, తల్లిదండ్రులు శ్రీమతి రాజేశ్వరి బృహస్పతిరావు, విద్యార్హతలు టీటీసీ, బిఏ, ఎంఏ, బిఈడి, వివాహం శ్రీ వీరకృష్ణాజీ గారు, ఉద్యోగ ప్రవేశం 1989, మొత్తం సర్వీసు 34 సంవత్సరాల 3 నెలల 27 రోజులు, పదవీ విరమణ తేదీ 31/7/2024. ఇక సంతానానికి వస్తే కుమారుడు రఘువీర్ ఉన్నాడు, కోడలు నాగశిరీష, కూతురు నీరజ నాయుడు, అల్లుడు వెంకట గణేష్, మనుమళ్ళు చరణ్వీర్, నందన్వీర్. ప్రత్యేకతలు ఏంటంటే వృత్తి పట్ల ప్రేమ, పిల్లలతో మమేకం, ఆశయ సాధనే ఊపిరి, సహచరులతో కలివిడి. అలాగే పురస్కారాలు, అవార్డులు వివిధ మండలాల నుంచి, జిల్లాల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుండి అనేక అవార్డులు అందుకున్నారు. బాధ్యతలు, ఉపాధ్యాయ సంఘానికి కూడా వారు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఔదార్య గుణం, విద్యార్థుల యందు మరియు సిబ్బంది యందు ఉదార స్వభావం, నవ్వుతూ ఎల్లవేళలా నవ్విస్తూ మీ పయనం సాగుతూ ఉండాలని. మరి ఏంటి సార్ వివరాలు చెప్పడానికి వచ్చారా? ఇప్పుడు చెప్తేనండి. శ్రీయన శ్రీకరమై శుభముల నిడు, శ్రీయన శ్రీదేవి సిరుల నిడు, శ్రీయన శ్రీవాణి చదువుల నిడు, శ్రీయన శ్రీసతియు కాపాడు. ఆ ఈశుని వరమున జనకుల గోత్రమున రాజేశ్వరి బృహస్పతులు కూతురిగా నిన్ను పొందిన, నియమమై నిష్టమై చదువులో మేటివై, ఓర్పుతోడ కూర్మితోడ పట్టభద్రురాలివై, మా శారద
జీవనము వీరకృష్ణాజీతో పయనము రఘువీర నీరజనాయుడుల తోడున్న స్వర్గము. గురువుగానే మార్చె నిన్ను ఆ విధాత సతియ నిన్ను మా శారద అంపె ఇలకు తన మారుగా ఎంచే నిన్ను. తొలి ప్రయాణం మాదాపూరు, ఆ పైన మొయినాబాదు, లింగంపల్లి, బొబ్బుగూడ, బౌరంపేట, రామ్నగర్. పదోన్నతితో మా షాపూర్ ఎస్ఏ సోషల్గా మీరు స్థాల చలనమై మీరు చేరినారు కాకునూరు. ఉత్తమ గురువుగా మిమ్మల్ని తలవ శిష్యుల మనమ్ముల రాజేంద్ర నగర ముందున చేసిరి సత్కారముల. లింగంపల్లి, బాలానగర్, లయన్స్ క్లబ్, రెడ్ క్రాసుల వారు ఉత్తమ గురువినిగా మిమ్ము గౌరవించ ఎంచినారు. కర్తవ్యము మీ మూర్తి బాలల ప్రగతికి స్ఫూర్తి. భావితరం మేము తలచిన అదే మీకు సంతృప్తి. విధి నిర్వహణ యావత్తు చెలించిలేదు కించిత్తు. విధికి విరమణ శుభమవ్వాలి భవిష్యత్తు. గురుబ్రహ్మలకి ఇది ఘర్ చివరి మజిలీ కాకునూర్. పదవీ విరమణ తదుపరి శాంతి నిలయం మీ ఘర్. మీ మూర్తిమత్వం మాకు మాతృతత్వం పరిమళమై వెదజల్లింది మానవత్వం. మీ శేష జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంటూ సమర్పణ షాపూర్ నగర్ పాఠశాల మిత్ర బృందం. నా పేరు ఏ రామారావు, మాధవి, నాగేంద్రమ్మ, పి జ్యోతి, శశికిరణ్, హవీలా, ఎంసి జ్యోతి, టి శారద, దస్తయ్య, భాస్కర్, రామచందర్. ధన్యవాదములు. బాబు తప్పండి. ఏంటి సారాలకి ఇవ్వండి. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కొంచెం వెనకలేండి సార్, ఒక నిమిషం. ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ చెల్లో నుంచి చప్పట్లు కొట్టాలి. ఆ భోజనానికి వెళ్ళాలి, నో ప్రాబ్లం. అమ్మ భోజనం స్టార్ట్ చేయండి అమ్మ. ఎవరిని వస్తే శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు అది అడిగికండి మేడం. ఫోటో ఒక నిమిషం ఇట్రండి. ఇంద్ర మేడం మీరు ఇట్రండి. మేడం మీరు ఇట్రండి. కరుణ మేడం షాపూర్ నగర్ పాఠశాల నుంచి. అప్పుడు షాపూర్ నగర్. తీసుకోండి. నిలబడతారు కదా. రైట్ తీయండి మా ఫోటో. 2009 to 18 ఉన్నటువంటి బ్యాచ్. నాకు పిలిస్తే చెప్పండి, 6 రోజులు తిరగకుండా వస్తా.
ఫోటోలు సరిగా పడరు, ఫోటోలు మంచిగా రావు. అమ్మ ఒక్క నిమిషం. సార్ సహకరించారు, అందుకే ఇద్దరికి సన్మానం. రండి సార్. పట్టాభి మాధవి గారు సన్మానం చేస్తున్నారు. పట్టాభి మాధవి గారు, ఒక్క నిమిషం. మాధవి గారు, కృష్ణ గారు కూడా. అమ్మా నువ్వన్నీ తీసుకోవాలి ఎవరి బిల్లు ఇవన్నీ. కొంచెం ఫాస్ట్గా చేయండి అమ్మా, మాకు ఆకలి వస్తుంది. మాకంటే మీకే. నేను కూడా ఉండొచ్చా ఫోటోలో? అక్షతలు తీసుకోండి సార్. గురువులు మొక్కుతున్నారంటే చూడండి ఫోటో. అమ్మా ఉండండి ఫోటో. కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయుని మేడం గారు కూడా. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం. తరతరాల పుణ్యమై కరిగిపోని పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన దీక్షణం. మా ఇంటి ముంగిళ్ళు ఆనింగి హరివిళ్ళు. వదిన గారి పాదాలు తిరుగుతున్న మా ఇల్లు. చెలిమి పూల చైత్రాలు కొలువు ఉన్న నట్టిల్లు. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం. మత్సలేని మమతారం నిత్య సిరుల మణిహారం.
చిరకాలపు చిరునవ్వుకే చిరునామారా మనం ఆనందానికి స్థానం ఈ నందనం అందమైన గీతం పలుకుతోంది స్వాగతం అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం తరతరాల పుణ్యమై కరిగిపోయి పుణ్యమై ఇంటికి స్నేహాలయం అందమైన గీతం పలుకుతోంది స్వాగతం Thank you.
మేము టీచర్ అడుగు జాడుగు నడిచి ప్రస్తుతం నేను సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాను. మాకు మేడము నేర్పిన గుణపాఠలే మాకు ఈ నాటికి ఇప్పుడు మాకు ఈ ఉన్నత స్థాయి శిఖరాలకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. రామాంజలి ఇక్కడ విచ్చేసిన నా తోటి ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల్లో నాతో కలిసి పనిచేసినటువంటి నా స్నేహితులు, ప్లస్ నా బంధువర్గం అండ్ నా మయూరా ఫ్యామిలీ అండ్ ఇంకా నా ఆడపడుచులు, బావగారు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు అండ్ విద్యార్థులు. నేను ఈరోజు నిజంగా ఇంత ఆనందంగా ఉన్నాను అని అంటే వాళ్ళ చలవ అని నేను అనుకుంటా. ఎందుకంటే నేను ఉపాధ్యాయ వృత్తి లోపల ఎంచుకోవడం, నాకు సెలెక్షన్ రావడము, నేను వివిధ పాఠశాలల్లో వాళ్ళతోని రకరకాలైనటువంటి, ఇప్పుడు 2-3 పిల్లలు చెప్పారు ఏంటి అని అంటే అమ్మ వస్తుంది అంటే టార్చర్ అనుకునేవాళ్ళంట అని. సో అట్లాగా నాకు ఎప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు ఒక స్టేజ్కి రావాలి, వాళ్ళకు ఒక డిసిప్లిన్ రావాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళని రకరకాలుగా ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అండ్ పనిష్మెంట్ అండ్ నాట్ ఎవ్రీథింగ్ చేసి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చాను అని ఈరోజు అనుకుంటున్నాను. అయితే ఇందులోపల ముఖ్యంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం కదా, అట్లాగా నా తల్లిగారు, తండ్రి గారు, ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నాకు గురువుగా కూడా ఉన్నారు.
నేను ఎట్లా అయితే ఇంగ్లీష్ అండ్ సోషల్ టీచ్ చేశానో సేమ్ మా నాన్నగారు కూడా అదే ఇంగ్లీష్ అండ్ సోషల్ టీచ్ చేస్తూ నాకు 9th and 10th లోపల తను గురువు గారు ఉన్నారు. ఆయన ఏ పాఠశాలలో వర్క్ చేసినప్పుడు నేను కూడా అక్కడే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. తర్వాత నేను చదివిన పాఠశాలలో వచ్చి నేదునూరు అండ్ ఆలంపల్లి, వికారాబాద్ అండ్ దేవరే హంజాల్లో 10th. సో తర్వాత వచ్చి ఈస్ట్ మారేడుపల్లి కాలేజ్, జూనియర్ కాలేజు. తర్వాత వివాహం, అంతటితోని అక్కడ స్టాప్. ఆ తర్వాత నెవర్ ఎండ్ లాగా నిత్య విద్యార్థులకు చెప్పుకుంటూ నేను చదువుకున్నాను. ఎప్పటి వరకు అని అంటే 2012 వరకు. నెక్స్ట్ నా లోపల ఏంటి అని అంటే ఒక కసి, ఒక పట్టుదల, ఒక విల్ పవర్. ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు అన్నారు కదా నేను చేసి చూపించాలి అని. సో యాక్చువల్గా ఏంటి అని అంటే నేను ఇంటర్తోనే అయిపోయిన తర్వాత, నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ప్రైవేట్ స్కూల్లో చేశానండి. అవి ఒక 6 years. సో ఈ 34 ప్లస్ అది కలుపుకుంటే నాకు 40 years సర్వీసు. అయితే అందులోపల నాకు ఏం కసి వచ్చింది అని అంటే, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఐ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ ఐ లెర్న్డ్ సో మచ్ ద యాక్టివిటీస్ అండ్ టీచింగ్ మెథడ్స్ అండ్ ఆల్. అక్కడ టీచర్స్ అందరు కూడా ఎక్కువ ఉంటారు, నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎక్కువ ఉంటారు. సో వెన్ ఐ గాట్ గవర్నమెంట్ జాబ్ యాజ్ ఎ స్పెషల్ టీచర్, అక్కడ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు, ఈ రోజు ఇంకా పర్వాలేదు, ఆ రోజుల్లో స్టాఫ్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చినది మాదాపూర్. ఆ తర్వాత నెక్స్ట్ మాదాపూర్ లోపల ఒక 1.5 year చేసిన తర్వాత నెక్స్ట్ మొయినాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ 7 years చేశాను, 90 to 97 వరకు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇంతవరకు అయితే నాకు ఎవరు టచ్ లేరు. మేడం మాత్రం అండాల మేడం వచ్చి వెళ్ళారు. సో అక్కడ జర్నీలో ఎలా ఉండేది అని అంటే, ఆ 7 yearsలో కూడా బస్సు జర్నీ చేసేటప్పుడు కరుణ మేడం అన్నట్టుగా బస్సులో వెళ్తూ ఉండేవాళ్ళం. ఇటు కొన్ని విలేజెస్ లోపల అందరు కూడా అసలు అదొక జర్నీలాగా ఉండేది కాదు. బస్సులో కండక్టర్, డ్రైవర్లు కూడా ఇది టీచర్స్ బస్సు అనేవాళ్ళు. ఎక్కడైనా కాలేజ్ బస్సు ఉంటుంది, స్కూల్ బస్సు ఉంటుంది, ఇది టీచర్స్ బస్సు అని మా కోసం వెయిట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. వి ఎంజాయ్డ్ ఏ లాట్ దేర్. తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆ రోజుల్లో ఎపెప్ అని, డిపెప్ అని, సో చాలా ఉండేవి. ఏ ట్రైనింగ్ వచ్చినా కూడా we were staying at Srinagar colony and I used to go for training at Vikarabad. మార్నింగ్ వెళ్ళాలి, నైట్ రావాలి. పిల్లలు చాలా చిన్నవాళ్ళు, అత్తయ్య ఉండేది. మా హస్బెండ్ సహకారంతో ఆయన ఓపికగా అన్నీ, నేను ఏ టైంకి వచ్చినా, నేను ఏ ట్రైనింగ్కి వెళ్ళినా కూడా అది వన్ ఆఫ్ ద జాబ్ అన్నట్టుగా తను ఏ రోజు కూడా నన్ను ఏమీ ఆబ్లిగేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి నేను ఈరోజు ఇంతవరకు వచ్చాను. ఆ తర్వాత నేను మొయినాబాద్ తర్వాత వచ్చి లింగంపల్లి వెళ్ళా. లింగంపల్లిలో ఇప్పుడు మా బ్యాచ్ వచ్చారు కదా పిల్లలు, హేమ్ సింగ్ అండ్ జగదీష్, వాళ్ళు సునీల్, వాళ్ళందరూ కూడా వాళ్ళని చాలా 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 ఏడిపించుకోదిన్నాను ఒక రకంగా. వాళ్ళని క్లాస్ రూమ్ లోపల ఇంకా మీరు ఎందుకు వనికిరారు, అందరు చాలా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి చాలా రకాలుగా. సో వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా ఈ రోజు వరకు కూడా నాకు పంచిపెట్టుకుంటూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న, మీరు ఒక స్టేజ్కి వచ్చారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఆ తర్వాత నాకు లింగంపల్లి ట్రాన్స్ఫర్ అయింది. ఆ లింగంపల్లి తర్వాత బబ్బుగూడ ట్రాన్స్ఫర్ అయింది. బబ్బుగూడ లోపల 2000 లోపల ట్రాన్స్ఫర్ అయింది. 2000లో ట్రాన్స్ఫర్ అయితే అందరు అన్నారు, ఏంటి ఆ ప్లేస్ ఎందుకు తీసుకున్నారు మేడం, అసలు ఆ ప్లేస్లో మీరు చేయలేరేమో, ఎందుకంటే లింగంపల్లిలో స్ట్రెంత్ బాగుంది, మైనాబాద్లో కూడా స్ట్రెంత్ బాగుంది, ఇక్కడ అసలు ప్లేసే బాగాలేదు, అది 2 rooms, అంత సొసైటీ కూడా అంత బాగాలేదు, కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అని మా ఎంఈఓ గారే అన్నారు. అంటే పర్వాలేదు సార్, ఏం కాదు, నాకు నియర్ బై ఉంటుంది, ఇంతవరకు నేను అప్ అండ్ డౌన్ చేశాను, ఇప్పుడు నియర్ బై కాబట్టి నేను తీసుకున్నాను అని వెళ్ళి చూస్తే రియల్గా సార్ అన్నది కరెక్ట్ అనిపించింది. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్, ఒక 2 rooms, అది కూడా సొసైటీ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేది. సో ఆ రోజు జన్మభూమి కార్యక్రమం లోపల పిల్లల్ని వేసుకొని ఒక జన్మభూమి ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఏంటి, అక్కడ ఎట్లాగా స్కూల్ వచ్చింది అనేది తెలుసుకున్నాం. ఏంటంటే ఆ కమ్యూనిటీ లోపల అందరు ఏమన్నారు అని అంటే, ఇది స్కూల్ కాదు మేడం, స్కూల్ ఏరియా కాదు, స్కూల్ ల్యాండ్ కాదు, స్కూల్ రూమ్స్ కావు, ఇది కమ్యూనిటీ హాల్ అండ్ లైబ్రరీ, మీరు ఎట్లా ఆక్యుపై చేస్తారు, ఒక రూమ్ మీకు ఇస్తాము, ఒక రూమ్ లైబ్రరీకి వాడుకుంటాము, దట్స్ ఇట్, మీరు ఏం చెప్పుకోవాలన్నా చెప్పుకోండి అని. ఓకే అని చెప్పేసి ఆ ల్యాండ్ డోనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్ ఇన్ JNTU. సో ఐ మెట్ విత్ హిమ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ టీచర్ రాధా మా కామేశ్వరి మేడం అని, ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడి నుంచి ఆయన అన్నారు,
నో మేడం అదేమీ లేదు, నేను స్కూల్ కోసం ఇచ్చాను కాబట్టి పిల్లలకి అది ఒక షెల్టర్ లాగా ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, యూ గో ఎహెడ్ అని. అప్పుడు ఒక లెటర్ తీసుకొని డైరెక్ట్గా సీఎం గారికి ఒక లెటర్ ఫార్వర్డ్ చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ద డొనేటెడ్ ల్యాండ్ ఫర్ ఓన్లీ స్కూల్ దెన్ యూ క్యాన్ ప్రొసీడ్ అని అక్కడ నుంచి లెటర్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి. అప్పుడు మన వెంకటరామరెడ్డి సార్ అన్నారు, అమ్మ ఇంత ఛాలెంజ్ కింద తీసుకున్నావు కదా, ఏం కాదు మనకి అని. అయితే మా కొంతమంది స్టాఫ్ ఏమన్నారు అని అంటే, నువ్వు చాలా డేర్ స్టెప్ తీసుకుంటున్నావేమో, సొసైటీలో కష్టం ఇది అన్నారు. అంటే లేదులే ఏం కాదు చూద్దాము అని. సో ఆ రోజు నుంచి కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 3rd నుంచి ఎట్ ఏ టైం 5th క్లాస్ అండ్ దెన్ గ్రాడ్యువల్గా క్లాస్ అది వేసుకుంటూ పోతే క్లాస్ రూమ్స్ లేవు. ఎలాగా మేము పర్మిషన్ ఇవ్వాలి అన్నప్పుడు మళ్ళీ అందరినీ కలిసి సొసైటీ వాళ్ళని కలెక్టర్ దగ్గరికి పంపించి ఒక లెటర్ రాసి నైట్ అవుట్ ధర్నా చేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే, అక్కడ మాకు ఇది స్కూల్ ల్యాండ్, మాకు స్కూల్ కావాలి, స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు, ఇంతవరకు మాకు అక్కడ గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆ గ్లాస్ ఫ్యాక్టరీ లోపల వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయ్యి అక్కడ వర్కర్స్ వెళ్తున్నారు, డ్రాప్ అవుట్ చిల్డ్రన్ పోవాలి అన్నదే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మక్సద్ అయినట్టయితే మీరు ఒక పర్మిషన్ ఇవ్వండి అని. ఆ రోజు రియల్గా ఈ రోజు వరకు నాకు ఆ మూమెంట్ చాలా హ్యాపీగా, నన్ను రానివ్వలేదండి అక్కడికి, మొత్తం సొసైటీ వాళ్ళు కాలనీ వాళ్ళందరూ వెళ్ళి మార్నింగ్కి పర్మిషన్ తెచ్చుకున్నారు డిస్పాండ్ చేయడానికి. బిల్డింగ్ డిస్పాండ్ చేయరంట ఎప్పుడు అసలు, గవర్నమెంట్ ల్యాండ్ అయితే డిస్పాండ్ చేసేసి షెల్టర్ వేసి క్లాసెస్ రన్ చేసుకుంటూ 12 రూమ్స్ కట్టారు విత్ ద సపోర్ట్ ఆఫ్ నెదర్లాండ్ వాళ్ళది. నెదర్లాండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఫండింగ్, కృషి ఆర్గనైజేషన్ యొక్క సపోర్టు. ఇద్దరు టీచర్స్లో ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు ప్రమోషన్లో. సో ఐ వాజ్ ఓన్లీ ద ఏకో నారాయణ. సో అప్పుడు దానికి కృషి వాళ్ళకి, రెడీ ల్యాబ్స్ వాళ్ళకి, ఇంకా డిఫరెంట్ లయన్స్ క్లబ్ వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఒక లెటర్స్, రిక్వెషన్ లెటర్స్ రాస్తే వాళ్ళందరూ కలిసి ఒక 12 మెంబర్స్ని వీవీస్ ఇచ్చారు, వాలంటీర్స్ని. ఇంత లోపల పక్కన ఉన్న స్కూలు మెర్జ్ అయింది మా లోపల. అప్పుడు అనసూయ మేడం అండ్ స్వరూప మేడం ఇద్దరు వచ్చారు, 4 సో ఆ తర్వాత ఏమైంది అని అంటే, చుట్టూ ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మా స్కూల్స్లో కలిపి ఒక పే సెంటర్గా ఒక కాంప్లెక్స్ ఎవ్రీ మంత్ మీటింగ్ చేయడానికి అవన్నీ కూడా చేశాము. అక్కడున్న ఎక్స్పీరియన్సెస్ అయితే అసలు నాకు చెప్పడానికి టైం సరిపోదండి. యూనిసెఫ్ వాళ్ళు వచ్చారు, తర్వాత యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా పిల్లలతోని మాతో చేసేవాళ్ళు. సో అక్కడ స్వరూపకి, జ్ఞానేశ్వరికి, మాకందరికి కూడా ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్. ఏ రోజు చూస్తే కూడా మా సార్ హస్బెండ్ అన్నట్టు ఏంటి అని అంటే, ఐ నెవర్ థాట్ అబౌట్ మై ఫ్యామిలీ. రియల్గా ఈ సభాముఖంగా నా పిల్లలకి, నా హస్బెండ్కి కూడా ఒకసారి సారీ అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఏది ఆలోచించవు, లీవ్ పెట్టమంటే మా వెంకటయ్య సార్ కూడా ఉన్నారు, అక్క ఏందక్క నువ్వు అంత టెన్షన్ పడతావు అని. నో లేదు, మీరు అందరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను వెళ్తాను అని చెప్పేసి ఏ రోజు కూడా ఆలోచించకుండా సగం పనులు తను కూడా చేసేవాళ్ళు. సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు అప్పుడు, ఈ అన్నీ పంపించడాలు, బ్యాంక్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ అందరి సపోర్ట్ వలననే నేను చేయగలిగానండి. అక్కడ 10th అయిన తర్వాత బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకేమైంది అని అంటే, ఎస్జిటి అప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్షిప్ అంతా పోయి మళ్ళీ ప్రైమరీ లోపల బౌరంపేట ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయా. అక్కడ ఒక 3 years చేసి అప్పుడు మా హస్బెండ్కి బైపాస్ సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఎప్పుడు అంటే 11లో అయింది. నేను బీఎడ్ చేసింది ఎప్పుడు అని అంటే 10 to 12 పీరియడ్లో పద్మావతి యూనివర్సిటీ నుంచి చేశా. ఇంతకీ నాకు కసి ఎందుకు వచ్చింది అని అంటే, మొయినాబాద్లో ఉన్నప్పుడు బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు ఒక మేడం ఎవరో అన్నారు, పిఆర్సీ వచ్చింది, అంతా వచ్చింది పే రివిజన్లో, ఇంటర్ టీటీసీ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అబ్బా, మనం దండగా బీఎడ్ చేసాము, ఎంఏ చేసాము. నాకు ఎందుకో చాలా పెయిన్ఫుల్ అనిపించింది. ఇంటర్ టీటీసీ అన్నారు కదా, తిరగ రాయాలి. ఎస్, ఆ రోజు నుంచి అనుకొని నేను బిఏ అండ్ ఎంఏ అండ్ తనకి సర్జరీ అయినప్పుడు బీఎడ్. ఆ రోజు తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రాక్టికల్స్ చేశాను విత్ ద సపోర్ట్ ఆఫ్ మేడం రాధా పద్మజ మేడం సపోర్ట్తోని వాళ్ళ స్కూల్ లోపల ప్రాక్టికల్స్ ఈ క్లాసెస్ అన్నీ చేశా. ఇవన్నిటికీ కూడా ఒకటి ఏంటి అని అంటే, నా ఫ్యామిలీ, నా పిల్లల సపోర్ట్ అయితే, నా హస్బెండ్ సపోర్టు, మేమందరం కలిసి ఒక 5,000 ఒకలాగా ఉండవు, కానీ మేమందరం కూడా ఎవరికి వాళ్ళే, తను ఒక డెడికేషన్తో, నేను ఒక డెడికేషన్తో, పిల్లలు మమ్మల్ని చూసి వాళ్ళు మాకు ఎట్టి పరిస్థితిలో అమ్మ నాన్న ఏం చేయలేదు, లేతే నాకేం టైం ఇవ్వట్లేదు అని అనుకోకుండా
వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈరోజు మాకు అల్లుడు, కోడలు, మనవలు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరి సహాయంతో. సో ఈ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత షాపూర్ నగర్కి వెళ్ళా. షాపూర్ నగర్లో అయితే అసలు చాలా హ్యాపీగా ఇట్లా జర్నీ అంటే ఎంత అంటే వర్క్ చేసినట్టు కాదు, అది ఒక ఫ్యామిలీ కంటే కూడా అక్కడ ఉండాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళం కాంపిటేటివ్ స్పిరిట్తోని. సో తర్వాత 317 అనేది మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, ఒక దివిసీమలో ఉప్పెన వచ్చింది, ఐ థింక్ 72 అనుకుంటా. అప్పుడు చాలామంది కొట్టుకొని వెళ్ళిపోయారు, చాలా విలేజెస్. అలాంటి ఉప్పెన అనుకుంటాను నా లైఫ్ లోపల 317 అనేది ఒక ఉప్పెన. అందులోపల ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, సర్వీస్ ఎక్స్టెన్షను. ఆ తర్వాత తీసి అక్కడ వెళ్ళినప్పుడు రోజు ఏడ్చుకుంటూనే వెళ్ళేదాన్ని. రోజు జాయిన్ అయిన రోజు అయితే ఆ స్కూల్ లోపల హెచ్ఎం సారు, మేడం आप कुछ नहीं समझना ऐसा ही बीत जाता 2 years అయినా 2 years అని అందరు కూడా అక్కడ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్తో నేను వెళ్ళి చేయగలిగాను. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు భగవంతుడు అనుగ్రహము, నా తోటి చేసినటువంటి విద్యార్థులు, తర్వాత హయ్యర్ అఫీషియల్స్, ఇదంతా అయితే మా అమ్మ నాన్నల దీవెన, మా అత్తగారు మామగారు, మా మామగారు ఎవరో కాదండి, మేనమామ మేనత్త. సో వాళ్ళకి నిజంగా వాళ్ళు ఈ రోజున వాళ్ళు లేరే అని చాలా బాధపడుతున్నా. తమ్ముడు వచ్చాడు వెంకట్. సో తను మా బాబాయ్ అండ్ మా నాన్నగారు, ఇంకొక చిన్నాన్న, ఈ ముగ్గురు కూడా టీచర్సే. వాళ్ళు ఎలా చేశారు అనేది చూసుకుంటూ వాళ్ళతో పాటు నేను కూడా అది చెయ్యాలి అనే ఒక గోల్. చాలా ఇందులో నా సక్సెస్ కంటే కూడా నాకు పించింగ్ కూడా చాలా ఎక్కువ కసిన్ రేపి ఇందులో టీచర్ అంట కానీ ఫీల్ అయిపోతుంది అని ఒకరు, ఏహే టీటీసీ అంట, ఓకే, ఇట్లాంటివి చాలా చాలా ఫేస్ చేశా. కానీ అవన్నీ కూడా అవి ఉన్నాయి కాబట్టే మనం వర్క్ చేయగలిగామేమో స్పోర్టివ్గా అని అనుకుంటున్నాను. సో ఇందులోపల మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆప్యాయంగా, ఒక రిలేషన్, ఒక బాండింగ్తో పిలిచేదాన్ని అందరినీ, తమ్ముడు అనో లేకపోతే అక్క అనో చెల్లి అనో అట్లాగా. సో ఎందుకు అని అంటే యాజ్ ఎ సోషల్ టీచర్గా సొసైటీ ఈజ్ ఏ ఫ్యామిలీ. ఫస్ట్ మన ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న మనము. సో వెన్ వీఆర్ స్టెప్పింగ్ అవుట్ అన్నప్పుడు అందరూ మన ఫ్యామిలీ అన్న ఉద్దేశంతో నేను అందరినీ అలాగా చూసేదాన్ని. సో అందరు కూడా నాకు అదే రకమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు. సో మీ అందరికీ కూడా, నా స్టూడెంట్స్కి, ఇక్కడ కాలనీలో ఉండేటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఈరోజు నిజంగా ఇంత హ్యాపీగా మేము మా ఫ్యామిలీ అందరం ఉంటాము అని ఏ రోజు కూడా అనుకోలే. రిటైర్మెంటు అన్న రోజు చాలా వర్రీ అయ్యాను. ఆ స్కూల్లో ఉంది, చాలా డిస్టెన్స్ ఉంది, ఇక్కడైతే ఎంత బాగుండేది అని అన్నగానే తను ఏమన్నారు అని అంటే, డోంట్ వరీ, నువ్వు అక్కడ ఏదైతే అక్కడ అవుతుంది, మనం ఇక్కడ చేసుకుందాము, అందరు ఫ్రెండ్స్ వస్తారు, నీ స్టూడెంట్స్ అందరు వస్తారు, డోంట్ వరీ అని తను చాలా సపోర్ట్ ఇచ్చి తన ప్లాను, పిల్లల ప్లాన్, రఘు, సిరి అండ్ నీరజ అండ్ గణేష్, వీళ్ళందరితో పాటు బిలౌడ్ గ్రాండ్ సన్స్ ఇద్దరు కూడా, చెర్రీ అండ్ నందు, వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, గాడ్ హ్యాస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. ఐ థింక్ ఎవరికి ఉండదో కానీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. దిస్ ఈజ్ అ హ్యాపీనెస్ ఐ నెవర్ ఫర్గెట్ ఫర్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై డే. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ గాడ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్, బీ హ్యాపీ, లెట్ అస్ హ్యాపీ, బీ హెల్దీ, లెట్ అస్ హెల్దీ. మంచి డిసిప్లిన్తోని, మంచి హెల్త్ డెసిషన్స్తోని అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే దాంట్లోపల రియల్లీ రామారావు సార్ ఎక్కడా సార్, రామారావు సార్ ఓకే ఒక ఫ్లో అయినా. సో రిటైర్మెంట్ ఫంక్షన్ అనగానే ఆర్గనైజ్ చేయడానికి ఒక యాంకర్ ఉండాలి అని అనుకున్నప్పుడు, సో మామూలుగా స్కూల్లో అయితే మేము అందరం చేసేసుకుంటాం, మా ఇందిరా కానీ, నేను కానీ, కరుణ మేడం కానీ, మాధవి కానీ, ఎవరమైనా. కానీ ఇక్కడ అది కాదు కదా అని చెప్పేసి సార్ని ఇమీడియట్గా సారు ఒక స్ట్రైక్ అయ్యారు. తను అన్నారు, సార్ ఉన్నారు కదా అని.
వెన్ ఐ అప్రోచ్ హిమ్ హీ సెడ్ ఏముంది మేడం చేద్దాం మనదే కదా అని. సో రియలీ సార్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ రామారావు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఇంత ఆదరించినందుకు అందరికీ సదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేడం గారు కరెక్ట్గా భోజనం స్టార్ట్ చేశాను, ఎండింగ్ చేసేదాకా మాట్లాడారు. ఇక్కడ మేడం గొప్పతనం ఏం తెలుసా? నేను తిన్నంతసేపు మాట్లాడుతున్నారు. నా గొప్పతనం ఏం తెలుసా? మాట్లాడినంతసేపే తిన్నా నేను. సరే, మేడం గారు క్యాజువల్గా అడిగారు, యాంకరింగ్ అంటే ప్రత్యేకంగా ఏమి ఉండదు, మన స్కూల్లో చేసుకున్నట్టే కదా. సరే మేడం ఏం చేస్తాడంటే, బంధువులు ఉంటారు, ఏమున్నాయండి, ఏమవుతుంది, బంధువులు తగ్గట్టుగా చేద్దామనే ఉద్దేశంతో వచ్చాము. మేడం గారు అసలు యాక్చువల్గా ఈ పార్టీ నేను అడుగుతా ఉన్నాను మేడం కొన్ని ప్రశ్నలు. ఇక్కడే ఏది ఈ మయూర, ఈ మయూర ఫ్యామిలీ ఇక్కడే ఎందుకు పెట్టాలని నిర్ణయించుకున్నారు మీరు? ఎందుకంటే సార్ ఇది లాస్ట్ 27th of August మేము ఈ ఇంట్లో గృహప్రవేశం చేసామండి. అప్పుడు చెప్పాను కదా ఉప్పెనలో మధ్యలో కొట్టుకుపోయి మధ్యలో ఉన్నాను అని, ఊపిరి ఆడట్లేదు. సో అప్పుడు ఫంక్షన్ ఏం చేయలేదండి, మేము మామూలుగా నార్మల్గా వచ్చేసాము. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవ్వరు కూడా రాలేదు. సో దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ అండ్ దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ టు ఇన్వైట్ ఆల్ అండ్ మేక్ ఏ సక్సెస్. అది అర్థమైందా? మనం వచ్చింది రిటైర్మెంట్ ఫంక్షన్ కాదు, గృహప్రవేశానికి. అంతేగా? ఓకే మేడం, ఇప్పుడు సార్ ఏదో మాట్లాడతారండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మీకు కూడా పసందైన ఆదివారానికి తగ్గ భోజనం పెట్టి మమ్మల్ని అందరూ కూడా తృప్తిపరిచినందుకు, మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యానికి మా ఉపాధ్యాయుల పక్షాన, మా విద్యార్థుల పక్షాన, మా స్నేహితుల పక్షాన, మా బంధువుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.